చర్ల ఊపిరి పీల్చుకో ఎట్టకేలకు రోడేస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా నేత నుండి కల్వకుర్తికి వెళ్లే దారిలో గత 4-5 సంవత్సరాలుగా రోడ్డు సరిగ్గా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 4 నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులు మొదలవగా నత్తనడకన కొనసాగిన పనులు ఎట్టకేలకు తార్ రోడ్డు వేసే దాకా వచ్చాయి. హై స్కూల్ వరకు, డిగ్రీ కాలేజ్ దగ్గర నుండి డిగ్రీ కాలేజ్ ఎండింగ్ వరకు ఒక సైడ్ తార్ రోడ్డు వేస్తున్నారు. తార్ రోడ్డు పనులు పూర్తి అయిన వెంటనే ప్రజలకు ఒక సైడ్ 2 వరుసల రోడ్డు అందుబాటులోకి రానుంది. దీనితో షాపు యజమానులు, ప్రయాణికులు, పాదచారులు అందరికీ ఉపశమనం లభించనున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి కల్వకుర్తి, ఆమన్గల్లు, బిజినపల్లి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, గోపాల్పేట్, బిజినపల్లి, ఆవంచ, కల్వకుర్తి రూట్లో వెళ్లాల్సిన ఏకైక మార్గం ఇదే కావడం విశేషం. ఇంకా రోడ్డు విస్తరణ పనులు పూర్తిగా కానప్పటికీ నత్తనడకనైన పనులు కొనసాగుతుండడం, ఒక సైడు తార్ రోడ్డు వేస్తుండడంతో షాపు యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి అయినా తమ షాపులు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, దుమ్ము ధూళితో విసుగు వేజారిపోయాము, ఇక ఆ బాధ ఉండదు అని ఒక రకంగా సంతోషపడుతున్నారు. పూర్తిగా రోడ్డు త్వరితగతిన కంప్లీట్ అవుతే జడ్చర్ల ప్రాంత ప్రజలకే కాకుండా ఇటు నుంచి ప్రయాణం కొనసాగించే ప్రతి ఒక్కరికి ఇది ప్రధాన రహదారి కానున్నది. పాలకులు జడ్చర్లకు రింగ్ రోడ్డు అని, బైపాస్ రోడ్డు అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ ఉన్న రోడ్డుతోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సింది. ఇండస్ట్రియల్ కారిడార్ ఉండడంతో జడ్చర్లలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంది.